నన్ను రెచ్చగొట్టు. వేసుకో, చేత్తో వేసుకోవాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఇందాక నువ్వు రుచి చెప్పులు చూసి అట్లాంటివే కావాలంటివే. అవసరం లేదు. నీ చెప్పులేసి పోతే చిన్న అన్నావు కదా, అన్నావంట. అన్నాననుకో ఏం చేయాలి నేను? ఇదేంది ఇది? ఎట్టనే చెప్పులా నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధావిడు? ఏమవుతుందా? నువ్వు వేసుకో, అవి నాకు లేకుంటాయి. నాకంటే సరే. అయితే నువ్వు ఎట్ట తెచ్చాను? నేను చెప్పినా నేను వస్తానంటే వద్దు. నేను మీకు తెలియదు, ఏమన్నా లబ్బర్ చెప్పులు ఏమన్నా కొనుక్కుంటాను. కాలేదు అనుకుంటా చెప్పులు తెచ్చి ఎట్ట తాగుతాయి చెప్పా నువ్వు? ఇప్పుడు ఎట్లెత్తమ్మా మరి? ఎట్ట తెచ్చానో నాకు అర్థం కదా. మీరు సినిమట్ట కదా అయితే ఆ చెప్పులు అటు బాగుంటుంది. లేకపోతే ఇదేంటి ఇదే మీరే వేసుకోండి. సరే, బాత్రూమ్ లో ఉన్నాడు, తలుపు కొట్టి ఆది తీసుకొని పోయాడు కదా. ఏం దాన్ని తీసుకొని నేను వస్తాను. ఆ చెప్పులేదు మా ఎట్ట వేసుకుంటాం, పిల్లకాయలు వేసుకుంటాను. నేను నా ఊపిసేది ఆ చెప్పులేదు అయ్యా. అయ్యి పెద్ద ఎక్కడ తగిలించుకుంటాం కాలుకి. అయ్యి అక్కడ కట్టపాయి ఏదో కారణం. ఆహా, లబ్బర్ చెప్పులు లేవా? ఏమన్నా నువ్వు ఇందాక చిన్న నీ చెప్పులు నేను నేను ఆ మాట నింటే తప్పైందా? అంటావు బలే ఉంది ఇదే. ఎట్టేసుకుంటున్నాడు విత్తున్నాడు, ఏం మనిషి కదా. ఒళ్ళు వండుద్ది. ఎట్టేసుకుంటారు ఎవరు? పిల్లకాయలు వేసుకుంటారు, అట్లా టోళ్ళు వేసుకుంటారు. వాటిలో పెద్ద సైజ్ అత్తమ్మాదా? అయ్యా చాలా పెద్ద సైజు అయ్యి. బంగారంటు చెప్పులు వదిలి రావట ఏంది బాధ అయింది. ఇటువంటి చెప్పులు అన్నయ్యా 500 పెట్టి తీసుకురా చెప్పులు. అయ్యి రూపాయి 2 రూపాయలు. ఎంత తెలుసా? 1500. 1500 ఆశకు ఉంటాయి. లేదు ఒకసారి వేసుకొని అటు ఇటు నడు. ఏందో నడిచే సగం కాలికి వస్తుంది. వస్తుంది ఇంకా. ఒకసారి లేచి చెప్తా. నేను లేనన్నా నడు. పోతే తీపాగా ఏందా చెప్పులు? ఏందా ఎవరు? నేను ఎవరిని అంత దాన్ని చిన్న పిల్లగా ఆ చెప్పులు తెచ్చదా? ఎట్ట కొన్నావు అయ్యా? ఇప్పుడు చెల్ల తీసుకొని ఫోటోలు తీస్తుంటా చెప్పులు.